టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం. జస్టిస్ యశ్వంత్ వర్మ. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే పోలీసుల పేర్లు రాసుకుని పెట్టుకోండి. కేటీఆర్. స్వాతంత్ర సమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి. ఆయనకు నాపై చాలా కోపం, ఎందుకో తెలియదు. విడుదల రజని. అగ్ని ప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణ పూర్తిగా నిరాధారమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తనకు తన కుటుంబానికి ఆ నగదుతో ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్పై ఫిర్యాదు చేసిన రామారావు అనే వ్యక్తి ఫన్ 88 బెట్టింగ్ యాప్ కోసం ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్న ఫిర్యాదుదారుడు, అమరావతి భారత జాతికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ల వయసులోనే వీరోచిత పోరాటాలు చేసి యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్ర సమర వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివాస్ సందర్భంగా ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారి సంస్కృతికి నివాళులర్పిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొందరిలాగా నాకు బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. ఈటెల రాజేందర్ మీద పరోక్ష విమర్శలు చేసిన బండి సంజయ్. కమిట్మెంట్ తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు, 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది, వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరూ కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది. ధన్యవాదాలు. మీలాంటి కార్యకర్తల కష్టం వల్లే మేము గెలిచాం. ఇప్పుడు మీకోసం మేము కష్టపడే సమయం వచ్చింది. గల్లీ గల్లీ తిరుగుతాం, మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. కేటీఆర్ టకీ టకీ అని తెలంగాణ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. కేటీఆర్. ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు, ఉందా? వాడు కొత్తది కానీ పెట్టిండు టింగు టింగ్ అంటే కేసీఆర్ అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు ఇవ్వకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి. ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. నేను కూడా మీకు మాటిస్తున్నా, మీరందరు కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాం, చెమట వడుపుతాం, గల్లీ గల్లీ తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. ఇది నా మాట. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటను పరిశీలించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఏ గ్రామ దేవత ఉన్నా, ఏ రాముడు ఉన్నా, ఏ గ్రామ దేవతలు ఉన్నా అని రేవంత్ రెడ్డికి కొద్దిగా జ్ఞానోదయం కలిగించమని విరోధ పత్రాలు ఇస్తాం. అంతకు మీరు మా ఎంబడి ఉండి నిన్న రాత్రి 8:30 కూడా మాట్లాడుతూ నేను రోజు చూస్తా సార్. టీవీ చూడండి, నేను బయటకు వెళ్ళా. మూడు సార్లు పడ్డాయి. ఒకసారి ఇక్కడికి వెళ్ళొచ్చింది, ఒకసారి ఇక్కడికి వెళ్ళొచ్చింది సార్. 4 తర్వాత వాన వచ్చింది.
మొత్తం కాలిపోయినాయి సార్ కరెంటు కోతలపై నిరసిస్తూ సబ్ స్టేషన్స్ లో గ్రామస్తుల ధర్నా. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారి సబ్ స్టేషన్ లో గ్రామస్తుల ధర్నా. తమ సబ్ స్టేషన్ నుండి వేరే గ్రామాలకు ఫిట్టర్ ద్వారా కరెంటు సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. సబ్ స్టేషన్ కోసం 20 సంవత్సరాల క్రితం భూమి ఇవ్వగా ఇప్పుడు వేరే గ్రామాల కరెంటు కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని వెంటనే తమకు 24 గంటల నాణ్యమైన కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. సింగిల్ బస్ కరెంటు 24 గంటలు ఉండాలి. దీని మీద కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆరోపించారు. రెడ్ బుక్ లో తనను టార్గెట్ చేశారన్నారు. అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడు చూడలేదని తెలిపారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఆదివారం గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజని స్పందించారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడారు. తానంటే నరసరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణ దేవరాయలకు చాలా కోపమని తెలిపారు. అది ఎందుకో తెలియదన్నారు. అదే కదా ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస పెట్టి రిపీట్ చేసి మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీమ్ ని పెట్టి, మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్లి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 178వ ఆరాధనోత్సవాలు ఆదివారం పట్టణంలోని అయ్య కోనేరు గట్టు విజ్ఞాన భారతి హైస్కూల్లో భారతీయ విద్యా కేంద్రం వారి నృత్య కళా భారతి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్య కళా నికేతన్ వైస్ ప్రిన్సిపల్ ఎం ఏడుకొండలు, మృదంగం కళాకారుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముందుగా నృత్య కళానికేతన్కు చెందిన విద్యార్థి వివేక్ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వేషధారణతో తిరువీధోత్సవం జరిగింది. అధ్యాపకులు, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు. అనంతరం వేదికపై శ్రీ స్వామివారికి పూజలు, గణపతి తాళం, త్యాగరాజ పంచరత్న కీర్తనలు, గానంతో కళాకారులు సభ రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో కె పద్మప్రియ శిష్య బృందం పాల్గొన్నారు. నోట్ల కట్టల ఆరోపణ నిరాధారం. జస్టిస్ యశ్వంత్ వర్మ. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే పోలీసుల పేర్లు రాసుకుని పెట్టుకోండి. కేటీఆర్. స్వాతంత్ర సమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి. ఆయనకు నాపై చాలా కోపం, ఎందుకో తెలియదు. విడుదల రజని. టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్.